విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. దాదాపు 3.5 ఏళ్లుగా సెట్స్ మీద ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచే యుఎస్ ప్రీమియర్స్ ద్వారా సందడి మొదలైంది. మరి సినిమా ఎలా ఉంది, హిట్టా ఫ్లాపా, రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. కింగ్డమ్ సినిమాకి యుఎస్ ప్రీమియర్ షోల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. టాక్ని బట్టి టైటిల్ కార్డ్ ఎక్సలెంట్గా ఉంది. మంచి ఇంట్రడక్షన్ సీన్తో సినిమా ప్రారంభమవుతుంది. మొదలైన కొన్ని నిమిషాల్లోనే కథలో లీనమయ్యేలా చేసి పక్కదారి పట్టకుండా ప్రాపర్ స్టోరీ లైన్ మీదే డ్రామా నడిచింది. ఫస్ట్ హాఫ్లో కింగ్డమ్ని సెట్ చేసి ఇంటర్వెల్ సీక్వెన్స్తో సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడని తెలుస్తుంది. సూరి పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అన్నదమ్ముల అనుబంధంతో కూడిన ఎమోషన్స్, హీరోయిన్తో రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకుంటున్నాయి. సత్యదేవ్, భాగ్యశ్రీ తమ పాత్రలో మంచి నటన కనపరిచారు. టెక్నికల్గా ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా ఉందని అంటున్నారు. సెకండ్ హాఫ్ సూపర్ స్ట్రాంగ్గా ఉందని, జైల్ సీన్స్, బోట్ సీక్వెన్స్ హైలైట్ అని పేర్కొన్నారు. గౌతమ్ తిన్ననూరి మంచి కథను రాసుకోవడమే కాదు, దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఎమోషన్స్తో పాటు యాక్షన్ కూడా బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేసినట్లు తెలుస్తుంది. ఎప్పట్లాగే అనిరుద్ రవిచంద్రన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదరగొట్టారు. చాలా సన్నివేశాలను తన బీజిఎంతో ఎలివేట్ చేశారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని అంటున్నారు. థియేటర్లో సరికొత్త అనుభూతిని పంచుతుంది ఈ సినిమా. ఓవరాల్గా కింగ్డమ్ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. విజయ్ దేవరకొండ హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. మరి కింగ్డమ్ సినిమా ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.